అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే రొటీన్ వ్లాగ్ అండి. రేపు హనుమాన్ జయంతి కదా! హనుమాన్ జయంతికి నేను ఏ విధంగా ప్రిపరేషన్ అనేది చేసుకున్నాననేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. అంటే మార్నింగ్ నిత్య దీపారాధన అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే ఈరోజు ప్యాలాలతో పోహలాగా చేశాను. మనం అటుకుల పోహ చేసుకుంటాం కదా, ఉప్మా, ఆ విధంగా ప్యాలాలతో చేశాను. ఇది రాయలసీమ వాళ్ళకైతే ఎక్కువ తెలిసి ఉంటుంది. రాయలసీమలో ఉగ్గాని అంటారు. ఉగ్గాని ఇందులోకి మిర్చి బజ్జీ వేసుకొని తింటారు. ఈ ప్యాలాలతో చేసేదాన్ని అక్కడ ఉగ్గాని అని అంటారు. మన తెలంగాణ వాళ్ళకి ఎక్కువ తెలియదు కానీ రాయలసీమలో ఉగ్గాని అంటారు. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. అయితే ఉగ్గానైతే చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా తులసమ్మను క్లీన్ చేసేసుకుందామని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం 9:30 అలా అవుతుంది. ఇంకా తులసమ్మను అయితే ఇలా నీటితో కడుక్కుంటున్నాను. ప్రతి గురువారం అయితే తులసమ్మను కడిగి బొట్లు అనేది పెట్టుకుంటాను. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. కానీ రేపు మనకు గురువారం రోజే వచ్చింది కదా హనుమాన్ జయంతి, అందుకని చెప్పి ఈరోజే నేనైతే తులసమ్మను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పండుగ రోజే అన్నీ క్లీన్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం అంతా ఇక్కడనే గడిచిపోతుంది. ఇంకా మనం ప్రశాంతంగా పూజ చేసుకోలేము. ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేసి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ప్రశాంతంగా. అందుకని ఈ విధంగా నేను ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంక ఇంటి ముందైతే నేను తులసమ్మను, ఉసిరి చెట్టును, మారేడు చెట్టు, ఈ మూడింటికి పూజ చేసుకుంటాను ప్రతిరోజు. ఇంకా ఈ 3 చెట్లను కడిగి బొట్లు అయితే పెట్టుకున్నాను. మారేడు చెట్టుకు విభూతితో నేను ఇట్లా అడ్డనామం చేసి బొట్లు అనేది పెట్టుకున్నాను. ఉసిరి చెట్టును కూడా కడిగి నామం అనేది దిద్దాను. నేను ప్రతిరోజు ఈ 3 చెట్లకు పూజ అనేది చేసుకుంటాను. ఇంకా హైదరాబాద్లో వర్షం పడేలాగుంది. వర్షం వస్తుందేమో అనుకుంటేనే బొట్లు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే వర్షం పడితే వాటర్ అన్నీ ఈ చెట్లకు పడతాయండి. అప్పుడు కుంకుమ బొట్లు అన్నీ పోతాయి అనుకుంటూ, వర్షం పడుతుందో ఏమో అనుకుంటే అయితే సింపుల్గా బొట్లు అనేది పెట్టేసుకున్నాను. ఇంకా నా దగ్గర గౌరీదేవి సెట్ ఉంది. గౌరీదేవి సెట్టును అయితే కడిగి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అసలు పూర్వం అయితే ఇవి లేని ఇల్లు ఉండేది కాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇసురాయి, రోలు, రోకలు ఖచ్చితంగా ఉండేది. వాటితోటి ప్రతిరోజు పని అనేది చేసేవాళ్ళు. ఇప్పుడైతే మిక్సీలు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు వీటిని మనం మూలకేసేసాము. మన పిల్లలకైతే వీటి గురించి కూడా తెలుస్తలేదు. ఇప్పుడైతే అలంకరణలాగా ఇలా చిన్న చిన్నవి తీసుకొచ్చుకొని అలంకరణలాగా పెట్టుకుంటున్నాం. కానీ పూర్వము ఇసరడము, దంచడం వల్ల మన బాడీ కూడా మంచి ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి పనులు మళ్ళీ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాము. ఈ మిక్సీలు ఇవన్నిటి వల్ల మనకు అన్హెల్దే. ఇసరడం, దంచడం వల్లనే మంచిది కదా. ఇప్పుడైతే అలంకరణలాగా పెట్టుకుంటాను. నేను కడిగిన ప్రతిసారి నాకు ఇదే అనిపిస్తుంది. కానీ గౌరీదేవి సెట్ అని అంటే ఈ రోలు, రోకలు అనేటివి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలండి, మంచిది. గౌరీదేవి స్వరూపం కదా, ఇంట్లో ఉంచుకోవాలి. వాటికి బొట్లు పెట్టిన తర్వాత పువ్వులు తీసుకొచ్చాడు. ఇంకా పువ్వులనైతే తీసుకురాగానే ఇలా నేను ఒక డబ్బాలో కింద పేపర్ వేసి పూలను ఈ విధంగా పెట్టుకుంటాను. ఫ్రెష్గా ఉంటాయి. అదే కవర్తో పెట్టామనుకోండి పువ్వులు పాడైపోతాయి. అందుకనైతే నేను తీసి ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను. అరటి పండ్లు, పువ్వులు తెప్పించుకున్నాను. ఇంకా ఇంటి ముందైతే ఈ విధంగా వినాయకుడు ఉంటాడు. ఇంకా వినాయకుడిని కూడా శుభ్రంగా కడిగి ఇందులో పువ్వులు వేస్తానండి. ఇలా 2 డేస్కి ఒకసారి అయితే పూలను మారుస్తాను. ప్రతిరోజు అయితే ఏం పూలు వేయను. 2 డేస్కి ఒకసారి అయితే పూలను మారుస్తాను. నేను పూజ చేసుకున్నప్పుడు పూలు ఉంటాయి కదా, ఆ పూలనే వేస్తాను. ఫ్రెష్గా ఉంటే అవి వేస్తాను, లేదంటే కొత్త పూలు పెట్టుకుంటాను. మా బుజ్జి వినాయకుడు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ విధంగా వినాయకుని ముందు పూలు పెట్టుకున్న తర్వాత తమలపాకులు తీసుకురాలేదండి. తమలపాకులు ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉండేది. ఒక 3-4 డేస్ నుండి అయితే ఇతను అసలు తమలపాకులు తీసుకొస్తలేడు. ఇంకా రేపు ఖచ్చితంగా కావాలి కదా అంటే ఇంకా నైట్ తీసుకొస్తామా అని చెప్పాడు. ఎందుకంటే రేపు స్వామివారికి ఆకు పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. నైట్ తీసుకొస్తా అన్నాడు. ఇంకా ఆయన నైట్ తీసుకురాకపోతే ఇంకా నేనైనా తీసుకొచ్చుకోవాలి. రేపు ఖచ్చితంగా కావాలి కదా, తమలపాకులో పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అన్నీ క్లీన్ చేసేసరికి అయితే నాకు
12:30 అలా పట్టిందండి. మీకు సింపుల్గా కనిపిస్తుంది కానీ టైం అయితే ఎక్కువనే పట్టింది. ఇంకా మనం ఏ పని ఆగినా కూడా మన ఫుడ్ అనేది ఆగదు కదా, టైంకి కావాల్సిందే. అయితే ఈరోజు ఏం వండాలో అస్సలు అర్థం కాలేదు. ఏం వండాలని ఆలోచించుకుంటూ ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుందాం. అప్పుడు టైంకి అయితే ఏదో ఒకటి ఏ కర్రీ వండినా ఇవి కావాలి కదా అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అసలు ఒక్కొక్కసారి ఏం వండాలో కూడా అర్థం కాదు కదా. మేమైతే నాన్ వెజ్ ఆదివారము బుధవారమే తింటాను నేను, పిల్లలు తింటారు. కానీ సోమవారము మంగళవారము ఇంట్లో అసలు వండను. బుధవారము ఆదివారమే ఉంటుంది. శనివారం కూడా తినము, శుక్రవారం తినము, బుధవారం ఆదివారం తింటాము. గురువారము పిల్లలు తింటారు. కానీ ఇంకా రేపు హనుమాన్ జయంతి కదా, మరి చికెన్ వండాలని చూశాను కానీ టైం ఇప్పటికే అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయ్యేది ఏంటిది, ఎగ్గే కదా. ఎగ్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇంకా సింపుల్గానైతే ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా రైస్ కడిగి పెట్టుకున్నానండి. రైస్ కొంచెం నానితే రైస్ బాగా అవుతుంది కదా, అందుకని ముందే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఎగ్ ఫ్రై చేశాను ఫాస్ట్గా. ఇంకా రైస్ అయితే నేను ఈ విధంగా గిన్నెలోనే వండుకుంటాను. గంజి వార్చుతాను, గంజి తీసేసి నేను వండుతాను. ఇలా గిన్నెలోనే వండుతాను. నాకు కుక్కర్లో అలా వండడం ఇష్టం ఉండదు. ఇంకా రైస్ అయితే వండాను. చూడండి వర్షం రానే వచ్చేసింది, వర్షం పడుతుంది. చాలాసేపు పడింది, అంటే ఒక 1/2 అవర్ అలా పడి ఆగిపోయింది. కానీ చల్లగా ఉందండి, మళ్ళీ ఎప్పుడు పడుతుందో. ఇలా వర్షం అయితే పడింది. ఇంకా నేనైతే హనుమాన్ జయంతికి ఈ విధంగా అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ప్లీజ్ నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.